హాయ్ అండి. నేను మీ చుట్టాల అబ్బాయి. నేను చిన్నప్పుడు సమ్మర్ సెలవులకి మా పెద్దమ్మ గారి ఇంటికి వెళ్తే ఒకరోజు మార్నింగ్ మా పెద్దమ్మ లేపి, ఒరే అక్కలు మామిడికాయలకి వెళ్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళి మామిడికాయలు తీసుకురారా అని చెప్పాను. అప్పుడు మా అక్కలతో పాటు వెనకాల నడుచుకుంటూ మామిడికాయలకి వెళ్ళాను. మా మా అక్కలు దొంగతనంగా వెళ్ళిపోయి ముందే మామిడికాయలన్నీ ఏరి తెచ్చుకునేవారు, చిలక కొట్లు అలాంటివన్నీ. నాకు ఒక్క కాయ కూడా దొరికేది కాదు. మనకి తక్కువ, మనం తెలివితేటలుగా వెళ్ళి ఇంకో తోటలోకి వెళ్ళి నేను మామిడికాయలు తెచ్చేసి మా అక్కలు చూపించాను, చూసావా ఎంత నేను బాగా తెచ్చాను అని. ఒరే ఇది ఎక్కడేరా అని అడిగింది మా అక్క. నీకేనండి తెలివితేటలు, నాకు లేవా అని చెప్పేసి ఆ పక్క తోటలో తెచ్చాను అన్నారు. ఒరే బాబు అది మన తోట కాదురా, అది ఎవరో తోట అని చెప్పి మా అక్క అన్నది. అయ్యి బాబోయ్ మన తోట కాదా అని చెప్పేసి నేను అనేటప్పటికి ఈ లోపల తోటకాల ఆవిడ వచ్చేసి, ఎవరు బాబు నువ్వు, ఏంటి మామిడికాయలకి వస్తున్నావు అని చెప్పి అన్నది. అమ్మ బాబోయ్ మా అక్క, ఏమి లేదండి మా చుట్టాల అబ్బాయే, మా చంటకాల అబ్బాయి సెలవులకి మా ఇంటికి వచ్చాడు, మీ తోటని తెలీదు మా తోటని కోసేసాడు, ఏమనుకోవద్దండి మీ మామిడిపళ్ళు మీకు ఇచ్చేస్తానులే అన్నది. అప్పుడు అప్పుడు ఆవిడ అన్నది, "ఆ, పర్లేదులే అమ్మా, మీ చుట్టాల అబ్బాయి అన్నావు కదా, పోనీలే, తెలియదు కదా, ఈసారికి ఏమొద్దులే" అని చెప్పేసి అన్నది. అప్పుడు నాకు అర్థమైంది, చుట్టాల అబ్బాయిలకి చుట్టాలే కాదు ఊర్లో ఉన్న ప్రజలు కూడా బాగా గౌరవిస్తారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ చుట్టాల అబ్బాయి.